హాయ్ ఫ్రెండ్స్. సో నిన్నైతే విశ్వంబర నుంచి బర్త్డే గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు మహేష్ గారి. అవి ఎలా ఉన్నాయంటే ఓకే, బాగానే ఉన్నాయి. అంటే ఫస్ట్ దానికన్నా ఇది ఇప్పుడు ఏంటంటే గ్రాఫిక్స్ ఎవరైనా గుర్తుపడతారు అని బ్లాక్ షేడ్లో పెట్టేశారనమాట. బ్లాక్ ఫిల్టర్లో పెట్టేసి వదిలేశారు. సో ఫస్ట్ దానికన్నా అది అనిపించింది. కొన్ని కొన్ని సీన్స్ కూడా రియల్గా అనిపించినాయి. ఈ గ్రాఫిక్స్ వాడినట్టు కూడా లేదు. కానీ ఫస్ట్ వదిలినైతే అసలు ఎంత దారుణంగా ఉందంటే అవతారం తీసుకొచ్చి పెట్టినేసినట్టు ఉంది అసలు. అవతార్ గ్రాఫిక్స్ అన్నీ ఎత్తుకొచ్చి ఈ మూవీలో పెట్టేసారు ఏంటి, అసలు అన్నీ అవతార్ కనబడుతున్నాయి ఏంటి అన్నట్టుగా ట్రోల్ చేశారు. అది నిజం. కానీ నిన్న వదిలింది అయితే బెటర్ అనిపించింది. అంటే మనకి అంత తెలియకుండా ఉండడానికి బ్లాక్ ఫిల్టర్ పెట్టేసి వదిలేరనమాట. మళ్ళీ చిరంజీవి గారి నుంచి అయితే ఒక మూవీ అప్డేట్ వచ్చింది. మన శంకరా ప్రసాద్ గారు పండగకి వస్తున్నాం. ఆ మూవీ డైరెక్టర్ ఎవరంటే అనిల్ రావుపూడి గారు. అనిల్ రావుపూడి గారి అన్నీ హిట్సే, కామెడీ, అన్నీ ఫ్యామిలీ ఎమోషనల్. ఆయన్ని మనం రాజమౌళి గారితో పోలుస్తాం, అన్ని హిట్స్ ఉంటాయి కాబట్టి. ఆయన స్టోరీస్ కూడా బాగుంటాయి. అయితే ఇవాళ బర్త్డే కాబట్టి బర్త్డే నుంచి అయితే గ్లిమ్స్ వదిలేరు. అవి అందులో ఆయన బ్లాక్ కలర్ సూటు, ఒక ఆఫీసర్ అనమాట. అన్ని కార్స్లో నుంచి, గవర్నమెంట్ కార్స్ నుంచి దిగుతాడు అనమాట అఫీషియల్గా. సిగరెట్ కాల్స్తూ దిగుతాడు. అలాగే అందులో నాకు ఫిల్టర్స్ మార్చారు కదా, అవి కొంచెం బోలా శంకర్లా కనబడుతున్నాయి. నాకు బోలా శంకర్ అనే తలగా నొప్పి అసలు ఆ సినిమా. ఇంకా బోలా శంకర్ కనబడుతున్నాడంటే భయం వేస్తుంది. ఇంకా ఎందుకంటే మూవీ మీద భయం కాదు, నాకు డైరెక్టర్ మీద భయం. ఎందుకంటే ఆయన అన్నీ హిట్సే. ఒకవేళ ఇది ఫ్లాప్ అయ్యింది అనుకోండి, హిట్ డైరెక్టర్ కాస్త ఫ్లాప్ అవుతాడు. ఎందుకంటే మంచి డైరెక్టర్ ఆయన అనిల్ రావుపూడి గారు. సో చూద్దాం. ఇంకా ఈ 2 మూవీస్ ఎలా ఉంటే విశ్వంబర అండ్ మన శంకరప్రసాద్ గారు పండగకు వస్తున్నాం, చూద్దాం. అలాగే ఈ సినిమాలో వెంకటేష్ గారి క్యామియో ఉండిద్దంట. మరి 2 సినిమాలు ఎలా ఉండబోతాయో చూద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి.